ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్ అని రాశారు. అవునా? ఎంతమందికి హెయిర్ ఫాల్ ఉంది? చేతులు ఎత్తండి. ఓ ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకున్నాను నేను స్కూల్కి వచ్చే ముందు, కానీ ప్రాబ్లమ్స్ లిస్ట్ ఉంది మొత్తం. మీ అందరికీ ప్రాబ్లం. సో అందరికీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉందా? ఎంత జుట్టు కావాలి అందరికీ అసలు? ఓకే, జుట్టు బాగుండాలి అని అంటే ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అవునా? అవునా కాదా? నార్మల్గా నేను ఒక టిప్ చెప్తాను. హెయిర్ ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ఊడకూడదు, హెయిర్ పొడుగ్గా పెరగాలి, లావుగా ఉండాలి. అంతేనా? అంతేనా? మామూలుగా హెయిర్ బాగా ఉండాలి అంటే ఫస్ట్ మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఎవరికి కూడా కాళ్ళు లాగడము, తొందరగా అలసిపోవడము, కూర్చుంటే నడుము పట్టేయడము, సరిగ్గా కూర్చోలేకపోవడము, ముందు కొంగడము, వెనక్కి వంగడము ఇలా చేయకుండా ఉండాలి. అంటే ఫస్ట్ బోన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీకు అసలు బోన్ స్ట్రాంగ్గా ఉందా? అందరికీ ఉందా? ఓకే. నార్మల్గా ఆయుర్వేదిక్ ప్రకారము మనకి బోన్ గ్రోత్ అయిపోయిన తర్వాత హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి వస్తాయి. సో బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటేనే మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని మనం కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటే అప్పుడు మనకి హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెడుతూ ఉండాలి. తెలుసు కదా రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెట్టాలని? ఎంతమంది రెగ్యులర్గా హెయిర్ ఆయిల్ పెడతారు ఇక్కడ? రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్ పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? రెగ్యులర్గా హెయిర్కి ఆయిల్ పెట్టేవాళ్ళు ఎంతమంది? నార్మల్గా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే రెగ్యులర్గా ఆయిల్ పెట్టుకోవాలి. ఏ ఆయిల్ పెడతారు అందరూ పారాషూట్కి బ్రాండ్ అంబాసిడర్సా? నార్మల్గా హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే నువ్వులు తెలుసు కదా? నువ్వులు తెలుసా అందరికీ? నువ్వులు హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతాయి. సో ఏం చేయాలి అంటే ఇప్పటి నుండి పారాషూట్ ఆయిల్ కాకుండా నేను చెప్పే ఆయిల్ పెట్టుకోండి. అప్పుడు మీ హెయిర్ ఎంత బాగా పెరుగుతుందో మీకు తెలుస్తుంది. ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక ఇనుప బాండాన్ని తీసుకోవాలి. అంటే ఇనుప మూకుడు తీసుకొని దాంట్లో ఒక 200 ml మంచి ఫ్రెష్ నువ్వుల నూనె పోయాలి. అర్థమవుతుందా అందరికీ? 200 ml నువ్వుల నూనె పోయాలి. పోసిన తర్వాత దాంట్లో నార్మల్ నువ్వులు ఉంటాయి కదా, దాన్ని పౌడర్ చేసి ఒక 50 grams అందులో నూనె వేడి చేసి ఆ తర్వాత ఈ 50 grams నువ్వుల పిండి అందులో వేయాలి. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, తెలుసా కరివేపాకు? ఆ కరివేపాకు దాంట్లో వేయాలి. ఇవన్నీ స్టవ్ ఆపేసేయాలి. ఫస్ట్ ఇనుప బాండలి పెట్టి దాంట్లో నువ్వుల నూనె పోసి అది బాగా వేడయిన తర్వాత స్టవ్ ఆపేసి ఆ తర్వాత ఈ 50 grams నువ్వుల పిండి అండ్ గుప్పెడు కరివేపాకు వేయాలి. అది మొత్తం అందులో రోస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక 2 days అట్లనే ఉంచి దాన్ని తర్వాత ఒక బాటిల్లో పోసుకొని రోజు నైట్ అది ఆయిల్ అంతా కూడా నెత్తికి మంచిగా ఇట్లా స్లిట్ చేస్తూ ఒక్కొక్క పాయలాగా తీస్తూ బాగా స్కాల్ప్కి రుద్ది ఒక 10-15 నిమిషాలు రుద్ది నైట్ అంతా అలా ఉండి పొద్దున హెయిర్ వాష్ చేసుకోవాలి. అర్థమైందా? దాంట్లో నువ్వుల నూనెలో అండ్ నువ్వుల్లో రెండిట్లలో కూడా మనకి తలని అండ్ తలలో ఉండే అటువంటి వెంట్రుక కుదుళ్ళని స్ట్రాంగ్గా చేయడానికి ఏవైతే అవసరమో అవి నువ్వుల నూనెలో చాలా బాగా ఉంటాయి. సో అందుకని రెగ్యులర్గా మీరు వారానికి ఒక 2-3 సార్లు ఇలా చేస్తే ఒక 2-3 monthsలో హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది.